ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మనిషి విషం తాగలేదు అనే విషయం చెప్పండి. తనకి నిజంగా మీరు ట్రీట్మెంట్ చేయలేదు అన్న విషయం చెప్పండి. ఇది వరుస. ఇక్కడ జరుగుతున్న ఎంగేజ్మెంట్ ఆపటం కోసం ఈవిడేదో ప్లాన్ చేస్తున్నారు. దానికోసం నన్ను వాడుకుందామని ట్రై చేశారు. నేను అబద్ధం చెప్పను అన్నాను. ఒకవేళ నా ద్వారా ఆపకపోయినా మరొక రూపంలోనైనా ఈ నిశ్చితార్థాన్ని ఈవిడగారు ఆపేస్తారు. అందుకే ఇక్కడి వరకు ఆమె చెప్పమన్న మాటలన్నీ చెప్తానని నమ్మిస్తూ వచ్చాను. ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఆ రోజు మనీషా తాకింది ప్రాణాంతకరమైన విషయం. తనకు నేను ట్రీట్మెంట్ చేశానన్న మాట నిజం. ఆ నిజాలన్నీ దాచి అబద్ధం చెప్పమనడం ఈవిడ చేసిన ఘనకార్యం. ఇదండి జరిగింది. ఇక నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, ఇప్పుడుంటుంది నీకు అసలైన మజా. అసలు నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు లక్ష్మి? 4 రోజుల్లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీకు మాకు సంబంధాలు తెగిపోతాయి. నీ దారి నువ్వు చూసుకోకుండా ఈ ఇంట్లో ఎందుకు ఇన్ని రచ్చలు లేపుతున్నావు? అది కాదత్తయ్య గారు, ఆ డాక్టర్ అబద్ధం చెప్తుంది. ముందేమో నిజాలు చెప్తారు, మీ అందరి కళ్ళకున్న గంతలు తొలగిస్తారు అంటూ తీసుకొచ్చావు. ఇప్పుడు ఆమె నిజం చెప్తుంటే ఆమె అబద్ధం చెప్తుంది అంటున్నావు. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు లక్ష్మి? అది కాదు మిత్రగారు, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి. ఇంకా ఎలా నమ్మమంటావు చెప్పు? తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. అందరూ అసహించుకుంటున్నారని తెలిసి కూడా అన్నిట్లో కాళ్ళు వేళ్లు పెడతావు. తీరా చివరికి వచ్చేసరికి ఇలా చతికిల పడతావు. నాకెందుకు లేని ఒక పక్కన కూర్చోకుండా ఎందుకు లక్ష్మి నీకిన్న అనవసరమైన పెత్తనాలు? అక్క, నువ్వు వద్దని చెప్పాక కూడా, ఈ నిశ్చితార్థం విషయంలో కలుగు చేసుకోవద్దని హెచ్చరించాక కూడా ఎంత పని చేసిందంటే అసలు మనం ఏమనుకోవాలి? నీ మాట మీద గౌరవం లేదని అనుకోవాలా? ఈ కుటుంబాన్ని లెక్క చేయడం లేదనుకోవాలా? పిన్ని అడిగేదానికి సమాధానం చెప్పు లక్ష్మి. మామన్న మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఒక మూలన కూర్చుని ఉండేదానివి. అయినా నువ్వు ఆ మాట దాటావంటే నిన్ను ఏమనాలి? మోం గీసిన గీత దాటి వెళ్ళాలంటే ఏమనుకోవాలి? చివరిగా నీకు హెచ్చరిక చేస్తున్నాను. మళ్ళీ ఈ విషయంలో కలగజేసుకున్నా, నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నించినా నేను మాత్రం సహించేదే లేదు. అరవిందా, కారణం లేకుండా లక్ష్మి ఏ పని చేయదు. ఒకసారి తన వాదన కూడా వినొచ్చు కదా. వాదనలు వినడం, వాదించుకోవడం ఇక అవసరం లేదండి. ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా వాదనలు విని మనుషుల మీద అభిప్రాయాలు మార్చుకుంటారని భ్రమపడకండి. ఇప్పుడే చెప్తున్నాను, అందరూ వినండి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా సహించేదే లేదు. అందరూ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ విషయాన్ని అంత సామాన్యంగా, అంత
సులువుగా వదిలేస్తావని నేననుకోను లక్ష్మి. ఖచ్చితంగా ఆలోచిస్తావు, ఖచ్చితంగా ఆరా తీస్తావు. ఆ తర్వాత నిజం బయట పెట్టే ప్రయత్నం చేస్తావు. అందుకే నీ గురించి ఆలోచించే డాక్టర్ని ఎప్పుడో మేనేజ్ చేసి పెట్టుకున్నాను. ఆ డాక్టర్ చెప్పే అబద్ధంతో నీ పరిస్థితి ఈ ఇంట్లో ఇంకా దిగజారిపోవాలని తనకి బాగా ఫీడింగ్ ఇచ్చి మరీ తీసుకొచ్చాను. అందుకే ఆ డాక్టర్ నేను చెప్పమన్న అబద్ధాన్ని చక్కగా అల్లి చెప్పింది. నిన్ను ఈ కుటుంబమంతా మరొక్కసారి అసహ్యించుకునేలా చేసింది. ఎలా ఉంది నేనిచ్చిన డోస్? మనీషా, నీ స్వార్థం కోసం మరొక మనిషి పరువు తీస్తావా? నీ సొంత లాభం కోసం మరొక మనిషి మీద ఇంత ఘోరమైన నింద వేస్తావా? ఇక్కడ ఎవరు స్వార్థంగా లేరు జాను. విడాకులిచ్చేసినా ఇంకా మిత్రాలే కోరుకుంటున్న మీ అక్కది స్వార్థం కాదా? నేను మిత్ర ప్రేమించుకున్నామని, ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నామని తెలిసి కూడా ఇంకా మిత్రానే కావాలనుకోవడం మీ అక్క స్వార్థం కాదా? నా బ్రతుకు కోసం నేను పోరాడుతూ ఉంటే, నా భవిష్యత్తును నిర్ణయించుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంటే, దాన్ని కూడా మీ అక్క కూలగొట్టాలి అని చూస్తుంది. దాన్ని స్వార్థం అనరా? నాది స్వార్థమైతే మీ అక్కది స్వార్థమే. చాలా చక్కగా చెప్పావు మనీషా. మరొకరి చేతిలో నుంచి జీవితాన్ని లాక్కోవడం నీకు స్వార్థం అనిపించడం లేదు? నువ్వు అనుకున్నది సాధించడం కోసం అందర్నీ ఇంత ఘోరంగా మోసం చేయడం నీకు స్వార్థం అనిపించడం లేదు, అవునా? అవును, ముమ్మాటికి నాది స్వార్థం కాదు. చూడు మనీషా, నువ్వు సమర్థించుకున్నంత మాత్రాన నువ్వు చేసింది ఒప్పైపోదు. నువ్వు ఎంత పక్కాగా నాటకాలాడినా నువ్వనుకున్నది మాత్రం జరిగి తీరదు. నువ్వాడే నాటకాలతో తాత్కాలికంగా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఆ నాటకాలే, ఆ అబద్ధాలే నీ చుట్టూ ఒక ముళ్ల పొదల్లా చేరి నిన్ను ఏదో ఒకరోజు ఒక దొంగలా దోషిలా బంధించి అందరికీ చూపిస్తాయి. నేను చాలా తెలివైన దాని లక్ష్మి. ఏ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఏ పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు నాకు నిశ్చితార్థమయ్యే మంచి మూడ్లో ఉన్నాను. ఆ మూడ్ని నీతో మాట్లాడుతూ చెడగొట్టుకోవడం నాకిష్టం లేదు. ఆంటీ, పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.